ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు మనతో పాటు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం. సార్ చెప్పండి, భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పార్టీ కార్యాలయంలో. అసలు ఈ భోగి వేడుకలకి పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా పార్టీ శ్రేణులకు సంబంధించి ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు భోగి పండగ అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఈరోజు భోగి పండగ చేసుకుంటా ఉన్నారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మన ప్రభుత్వంలో అదేవిధంగా చేసుకోవటం పండగ ఫస్ట్ పండగ చేసుకోవటం, మొన్న క్రిస్మస్ చేసుకున్నాం, న్యూ ఇయర్ చేసుకున్నాం, ఇప్పుడు సంక్రాంతి చేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేదే మన ఉద్దేశం. అన్నీ కూడా 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అన్నిటి నుంచి బయటపడి ఈరోజు 164 సీట్లతోటి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ అందరూ సారథ్యంలో ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల్ని ఇంకా కూడా ఎక్కడ కూడా సమస్యలు అనేది తగ్గించాలి, ఎక్కడెక్కడ ఆగిపోయినవన్నీ కూడా కంప్లీట్ చేయాలనేదే మన ఇంటెన్షను. మేము పార్టీ ఆఫీస్ కానీ అదేవిధంగా మేము ఉండే నివసించే మన బీకే దాంట్లో కానీ ప్రతి ఏటా కూడా ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం. అందరం కూడా కుటుంబ సభ్యుల మాదిరి ఈ పండగ భోగి పండగ చేసుకోవటం, అదేవిధంగా అందరం కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చేస్తూ ఉండేదే. కాబట్టి ఈసారి కూడా అందరం కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన వాళ్ళందరికీ కూడా మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నటి నుంచి కూడా మీరు ఎన్నో భోగి పండుగలు చూస్తుంటారు. ఈ భోగి పండుగ ఎలా జరుపుకోవడం అంటే మీరు చిన్నప్పుడు కూడా జరుపుకుంటారు. ఆ గుర్తులు వచ్చినప్పుడు కానీ అంటే చిన్నప్పుడు చేసుకున్న భోగి పండుగ సంక్రాంతి పండుగ గుర్తులు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే చిన్నప్పుడు అంటే ఫ్యామిలీతో చేసుకుని ఉంటాం. ఇప్పుడు ఏంటి అంటే అందరూ కూడా మన పార్టీ వాళ్ళందరూ అందరి కుటుంబాలతోటి తెలుగుదేశం సంబంధించిన అందరూ కూడా పాలుపంచుకోవటం, అందరిని కూడా కలుసుకోవటానికి ఇది ఒక ఎజెండాగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు ఉంటారు. ఒక సందర్భాలు వచ్చినప్పుడే అందరం కూడా ఒక దగ్గర అవుతాం. అయినప్పుడు అందరం కూడా ఈసారి కాసేపు వాళ్ళతో ఒక 1 అవర్ స్పెండ్ చేయటం, కలుసుకోవటం, అన్నీ మాట్లాడుకోవటం, అదొక సాంప్రదాయంగా మేము చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా బిజీ అయిపోయారు. ఈ బిజీ లైఫ్లో కూడా చాలామంది పండగ కూడా దూరం అవుతున్న పరిస్థితి. అటువంటి వారికి మీరు చెప్పే సూచన? ఏం లేదండి, కొన్ని మాత్రం ఖచ్చితంగా మనం పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం ఎన్ని బిజీ ఉన్నా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇలాంటి భోగి రోజు అందరితో కలుసుకోవటం, జనవరి 1 కొత్త సంవత్సరంలో అందరినీ కూడా కలుసుకోవటం, అది ఆనవాయితీని మిస్ కాకూడదు. దాన్ని అందరూ కూడా చేసుకుంటే అందరితో కలిసి చేసుకునే అంత ఆనందం ఇంకోటి ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. మొత్తానికి కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అయితే కుటుంబ సభ్యులతో కూడా ఈ భోగి వేడుకలు పార్టీ కార్యాలయాలు జరుపుకోవడం ఇది ఆనవాయితీగా వస్తుంది. ఆ పండుగ జరుపుకోవడం కాదు, అందరితో కలిసి ఉదయం పూట అల్పాహారం సేవించడం, అదేవిధంగా పండుగ ప్రాముఖ్యత, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం ఒక పండుగ వాతావరణం కూడా పూర్తిగా కూడా ఇక్కడ చేసుకున్నాం. అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సతీమణి సత్యలలిత గారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా భోగి పండుగలో భాగంగా కూడా పొంగలు కూడా నిర్వహిస్తూ మహిళా నాయకులతో కూడా ఇక్కడైతే టైం అయితే స్పెండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మున్నారు మేడం గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, ప్రత్యేకించి ఈ నువ్వు కొత్తగా ఏర్పడిన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి సంక్రాంతి పండుగ, ఈరోజు భోగి వేడుకలు, ఈ వేడుకలు అసలు ఏ విధంగా మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు పార్టీ కార్యకర్తలు మహిళా నాయకురాలతో? అంటే ఎవరి ఇయర్ ఇక్కడ మన పార్టీ హౌస్లో ఎవరి ఇయర్ జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా అనేది చాలా ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంటాను. మన అందరూ కూడా అంటే రాత్రంతా కూడా కష్టపడి ముగ్గులు వేయటం కానీ అంతా డెకరేషన్ కానీ అంతా వాళ్ళే చూసుకుంటారు, అన్నీ కూడా అంతా చేస్తూ ఉంటారు. ఈ భోగి కూడా అలాగే అదేవిధంగా చేస్తున్నారు. అందుకు ఈరోజు ఇంకో ప్రత్యేకత అంటే ఈవినింగ్ అన్నమయ్య సంకీర్తనలు కూడా పెట్టున్నారు, జనార్దన్ గారు పెట్టించున్నారు. అంటే పండుగ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఉండాలని చెప్పని అంతా కూడా ఈరోజు అన్నమయ్య సంకీర్తనలు కూడా పెట్టున్నారు. అంతాను ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం కూడా అన్నమయ్య సంకీర్తనలు కూడా వచ్చి అందరూ పాల్గొని వెంకటేశ్వర స్వామి కృప కూడా అందరికీ పొందాలని చెప్పిన అలాగే అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మేడం, గతంలో మీరు అనేక పండుగలు ఇలాంటి పండుగలు చూస్తుంటారు, కానీ ప్రత్యేకించి సంక్రాంతి భోగి కనుమ అంటే ఆడవారి పండుగ, ముఖ్యంగా ముగ్గులు అలంకరణ. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది ఈ పండుగ ఇలా జరుపుకోవటం?
అంటే సంక్రాంతి, భోగి, కనుమ అనేది 3 రోజులు కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటే ఆడవాళ్ళ పండగ అని కూడా కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే పండగ ఇది. పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు. భోగి మంటల దగ్గర నుంచి కానీ, లేకపోతే ఏదైనా సరే చాలా చోట్ల ఏదైనా ఏ విధంగానైనా సరే ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ 3 డేస్ కూడా పిల్లలందరూ రైతులకి అందరికీ కూడా పంటలు ఇంటికొచ్చి చాలా సుఖ సంతోషాలతో ఉంటారు అందరూ. మెయిన్ ఆ బేసిక్‌గా చేసుకుంటాం సంక్రాంతి అనేది మనం. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే పండగ సంక్రాంతి. మనకు పెద్ద పండగ. మన తెలుగు వాళ్ళకి పెద్ద పండగ సంక్రాంతి అనేది. అందుకని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా మొత్తం కూడా పార్టీ కార్యాలయం వద్ద కూడా అయితే భోగి వేడుకలు చేసుకోవడం జరిగింది. భోగి మంటలు అదేవిధంగా పొంగలు కూడా నిర్వహించి ఈరోజు భోగి పండుగలు అయితే ఘనంగా నిర్వహించుకునే దానికోసం పార్టీ కార్యకర్తలు